పాకిస్తాన్తో కాల్పుల విరమణ విషయంలో మోదీ సర్కార్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్వైపాక్షిక అంశంపైన కశ్మీర్ విషయంలో మూడో వర్గానికి అవకాశం ఇవ్వడం, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడం, అమెరికా అధ్యక్షుడు ఏకపక్షంగా సోషల్ మీడియాలో కాల్పుల విరమణను ప్రకటించడంపై దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, మేధావులు, నిపుణులు మండిపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ప్రారంభించే ముందు మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులతో, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో వరుస చర్చలు జరిపారు. కానీ కాల్పుల విరమణ నిర్ణయాన్ని మాత్రం సొంతంగా తీసుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఖిలపక్ష నిర్వహించలేదు, కనీసం విపక్షాలకు సమాచారం కూడా ఇవ్వలేదు. చివరికి అందుబాటులో ఉన్న మంత్రులతో కేబినెట్ సమావేశం కూడా నిర్వహించకుండా మోదీ పూర్తి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశం నిర్వహించి దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతుంటే మోదీ మాత్రం ఆదివారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించడం పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. గెలుపంచుల్లోకి వెళ్లిన భారత్, పాకిస్తాన్తో అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ కొనసాగుతున్నది. ఈ పరిణామంపై ప్రముఖ జియో స్ట్రాటజిస్ట్, రచయిత, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డులోని మెంబర్ బ్రహ్మచెల్లాని కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అమెరికా ఒత్తిడితో మోదీ ప్రభుత్వం ఎందుకు కాల్పుల విరమణకు ఒప్పుకోవలసి వచ్చిందో చెప్పాలని నిలదీశారు. 26 మంది పెహల్గాం బాధితులకు న్యాయం పేరిట తీసుకొచ్చిన ఆపరేషన్ సింధూర్ను మోదీ ప్రభుత్వం ఓ 3 రోజుల విఫల కథగా మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయం అంచుల వరకు వెళ్లి ఓటమిని ఒప్పుకోవడం భారత్కు ఓ అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. 1948 నుంచి 2025 వరకు ఏ చారిత్రక ఘటనను చూసినా ఇది తెలుస్తుందన్నారు. మొత్తంగా ఆపరేషన్ సింధూర్కు మోదీ ప్రభుత్వం ఓ లాజిక్ లేని ముగింపుని ఇచ్చి వ్యూహాత్మక తప్పిదం చేసిందని ధ్వజమెత్తారు. విజయమంచున ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం అనేది సుదీర్ఘ భారత రాజకీయ ప్రస్థానానికి కొత్తేం కాదు. విజయం వాకిలి వరకు వెళ్లి తిరిగి రావడం మనకు అలవాటుగా మారిపోయింది. చరిత్ర నుంచి భారత్ పాఠాలు నేర్చుకోలేదు కాబట్టే అదే పునరావృతమవుతున్నది. ఇవే తప్పులు జరుగుతున్నాయి. 1948లో కాశ్మీర్ అంశం, 1954లో టిబెట్ వివాదం, 1960లో సింధు జలాలు, 1972లో పాకిస్తాన్ నుంచి ఎలాంటి లబ్ధి పొందకుండానే చర్చలు ముగించడం, 2021లో ఎలాంటి బేరసారాలు చేయకుండానే వ్యూహాత్మకంగా కీలకమైన కైలాష్ పర్వతాలను ఖాళీ చేయటం, లద్దాఖ్లో చైనా నిర్దేశించిన బఫర్ జోన్లకు అంగీకారం తెలపడం, ఇప్పుడు కాల్పుల విరమణకు ఒప్పుకోవడం, ఇవన్నీ భారత్ చేసిన చారిత్రక తప్పిదాలు అని గుర్తు చేస్తున్నారు. పాకిస్తాన్ కాల్పులు జరిపినా, మిసైళ్లు ప్రయోగించినా అవేమీ పట్టించుకోకుండా మోదీ ప్రభుత్వం అసలేమీ జరగలేదన్నట్టు కాల్పుల విరమణకు అంగీకరించడాన్ని చరిత్ర ఎన్నటికీ క్షమించదని మేధావులు విమర్శిస్తున్నారు. కాల్పుల విరమణ అవగాహన విషయంలో మోదీ సర్కార్ వ్యవహరించిన తీరుపై శివసేన ఠాక్రే వర్గం విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలనాపరంగా భారత్ సంక్లిష్ట దేశమని, విద్యావంతుడైన రాజకీయ నాయకుడే ఈ దేశానికి పరిపాలకుడుగా ఉండాలని న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త దేవి సోషల్ మీడియాలో అభిప్రాయపడగా బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. భారత ప్రధానంలో లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు మాత్రమే విద్యావంతులని, చంద్రశేఖరరావు విద్యావేత్తలను గౌరవించేవారని, పరోక్షంగా ప్రధాని మోదీ విద్యావేత్త కాదని తేల్చి చెప్పారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు రాజు పార్లేకర్ ఏకంగా జాతినుద్దేశించి చేసిన మోదీ ప్రసంగాన్ని నాన్సెన్స్ గా అభివర్ణించారు.
కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రముఖ కార్టూనిస్ట్ మంజుల్ సెటైర్లు వేశారు. కాల్పుల విరమణ అవగాహన కుదుర్చుకున్న 3 గంటలకే దాయాది దేశం దాన్ని ఉల్లంఘించడాన్ని చూస్తుంటే 14 ఏళ్ల కిందట తాను వేసిన ఓ కార్టూన్ గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. మోదీ సర్కార్ 140 కోట్ల మంది గౌరవ ప్రతిష్టలతో ఆటలాడిందని భోజ్పూరి ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ మండిపడ్డారు. యుద్ధం చేయాలని ప్రభుత్వానికి ఎవరు చెప్పారని, యుద్ధ వాతావరణం సృష్టించి మధ్యలో కాడి వదిలేశారని మోడీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.